హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో పులావ్, అందులోకి కాంబినేషన్గా మీల్ మేకర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటో పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మరో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 యాలుకలు, 1 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు 1, 3 చిన్న బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా వేగనివ్వాలి. ఉల్లిపాయలు సగం వేగాక అందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1, క్యారెట్ 1, చిన్నది బంగాళదుంప 1, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 3 మీడియం సైజ్ టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే టమాటాను మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. టమాటా ఇలా మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, తరువాత 5 యాలుకలు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ పులావ్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 గ్లాసులు నార్మల్ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే కనుక ఆనియన్స్తో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. రైస్ ఇలా ఎగురుతున్నప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మాత్రమే సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. ఈ పులావ్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ మీద 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత టమాటో పులావ్ మనకు ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మీల్ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ ఈ విధంగా నానిపోతుంది. ఇప్పుడు అందులోని వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మీల్ మేకర్ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2
2 నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కట్ చేసిన 2 టమాటాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. మసాలాను ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు ఫ్రై చేసుకున్న మీల్ మేకర్, 1 గ్లాస్ నీళ్లు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మీల్ మేకర్ కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని టమాటో పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పులావ్ మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ పులావ్, అందులోకి కాంబినేషన్గా మిర్చి బగారా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆలూ పులావ్ ఇంకా మిర్చి మసాలా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఆలూ పులావ్ చేయడానికి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 5 యాలుకలు, 1 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ 1, జాపత్రి 1, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ కట్ చేసిన టమాటా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆలూను మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, కొంచెం మీడియం సైజులో ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆలూను ఉడకనివ్వాలి. ఆలు కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను కడిగి వేసుకొని కలుపుకోవాలి. మనం రైస్ను నానబెట్టాల్సిన పని లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఆలూ పులావ్ ఇంకా వంకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో రైస్ను ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఇలా ఎగురుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే బఠానీని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. రైస్ ఎగిరిపోయిన తర్వాత మనకి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత ఆలూ పులావ్ మనకు ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పులావ్లోకి మిర్చి బగారా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా లావుగా ఉండే ఫ్రెష్ పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మీకు మిర్చి కారంగా ఉంటే గింజల్ని తీసేయచ్చు, కారం లేకపోతే అవసరం లేదు. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాను ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినప్పుడు అందులో ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం,
1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్ పులావ్లోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్యలో కలుపుతూ 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. మనకు మిర్చి బగారా కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని ఆలూ పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పులావ్ ఇంకా మిర్చి బగారా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.